శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 19వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. ఆదివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు స్వామివారికి జిల్లేడు పూలతో అర్చన నిర్వహించడం విశేషం. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
विष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। భక్తమాశ్రేంద్ర కూడా విజ్ఞప్తి, ఈరోజు మన దేవాలయంలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామివారి సన్నిధానంలో 19వ రోజు స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాల అభిషేక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి. ఈరోజు సూర్య భగవాను ప్రీత్యర్థంగా తెల్ల జిల్లేడు పూలతో స్వామికి అర్చన అభిషేకం జరిగింది. ఈ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా కూడా తొలగిపోయి యశస్సు పెరిగి ఆరోగ్యం పెరిగి చక్కా సుభిక్షంగా అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు. ఆదివారం నాడు సూర్య భగవానికి అత్యంత ప్రీతమైంది. అందులో మన దేవాలయంలో తొలి కిరణం స్వామివారి మీద ప్రచురించబడుతుంది. ఆయన అభిషేకం ప్రారంభం చేసిన మన అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. మరి అటు సూర్యకిరణం దగ్గర శివలింగాన్ని చూసినా దర్శించినా చాలా విశేష ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ తెల్ల జిల్లేడు పూలతో అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ చాలా విరివిగా పాల్గొన్నారు. చాలా విశేష కార్యక్రమంగా పాల్గొన్నారు. స్వామి అందరూ కూడా ఆదివారం బద్దగించకుండా దేవాలయానికి అందరూ కూడా విచ్చేశారు. చాలా వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా రేపటి దినముందు కార్తీక సోమవారం చాలా ప్రీతైన రోజు, అందులో షష్ఠితో కూడిన సోమవారం. అందుచేత రేపటి దినముందు స్వామివారికి అత్యంత వైభవంగా రేపు పడరసాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాల పడరసాలతో చాలా విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి లీలా వైభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్రవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు కార్తీక సోమవారం సందర్భంగా ప్రతి సోమవారం జరిగినట్టే రేపు సుమారుగా 1000 నుంచి 1500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులంతా కూడా ఈ అన్నద ప్రసాదాల్లో స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పాత్రవలసిందిగా కోరుతున్నాం. ఆలయ దేవస్థాన ప్రధాన అర్చకుడుగా చిత్రపాటి వెంకటకృష్ణ శాస్త్రి, అట్లాగే సహాయ అర్చకుడుగా నాగ వెంకటపవన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు. స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.